హాయ్ బేబీ. ఏం కావాలమ్మా నీకు? ఎట్లుంటుంది అది? లాలపోతుందా? చూడండి ఫ్రెండ్స్, మా పాపకైతే లాలపోతుందంట. లాలపోతుంది అంటే అర్థం ఏంటంటే బోట్ అన్నమాట. వాళ్ళకి బోట్ షిప్ చిన్న బోట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, వాటర్లో వేసుకొని ఇట్లా ఆడతా అని తన అట్లా చెప్పడం రాకుండా లాలపోతుంది అది చేసి అని అడుగుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ చిన్న పేపర్తోనైతే మా పాపకి బోట్ రెడీ చేసి ఇస్తా అనమాట. ఇంకా తనైతే ఆడుకుంటుంది. ఇట్లా చిన్నప్పుడు మీరు కూడా ఎంతమంది ఇలా బోట్ ప్రిపేర్ చేసుకొని వాటర్ కానీ వర్షం పడుతున్నప్పుడు మేము కూడా ఇట్లానే చేస్తుండే అనమాట. ఇట్లా బోట్స్ పేపర్స్ స్కూల్ బుక్స్లో నుంచి పేపర్స్ అన్నీ చింపుకొని ఇట్లా బోట్ ప్రిపేర్ చేసుకొని ఆ వర్షంలో వదులుతుండే అనమాట. ఎవరు బోట్ ఫస్ట్ పోతుందో వాళ్ళదే అది అన్నట్టుగా పెద్ద ఫీల్ అయిపోతుండే చిన్నప్పుడు. అట్లనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా పాప కూడా మొన్న రీసెంట్గా మా అయ్యానికి అయితే వాళ్ళ స్కూల్లో బోట్ ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట వాళ్ళ మ్యామ్. సో తనకి ఆ బోట్ తీసుకొచ్చి చూపించినప్పటి నుంచి వాటర్లో వేయాలని వాళ్ళ అన్న చూయించిండు. తనకి చూయించినప్పటి నుంచి తనకు కూడా ఇప్పుడు ఎందుకో మళ్ళీ ఈ పేపర్ బుక్లో నుంచి చింపి మరి తనకి బోట్ కావాలి అని అడుగుతుంది. చూడండి, బోట్ అయితే ఎంత బాగా వచ్చిందో. చిన్న బోట్. ఇలా బోట్ ఎంతమందికి ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిందా తల్లి నీకు బోట్? బాగుందా? సూపర్. ఏంటి వెళ్ళిపోయింది అనమాట. ఇంకేం చేస్తుందో బయట. చూడండి ఫ్రెండ్స్, బకెట్ గురించి వెతుకుతుంది. బకెట్లో వాటర్ ఉంటే బకెట్లో వేద్దామని, కానీ బకెట్ లేదు. ఇంకా ఉట్టిగా ఆడుకో. థ్యాంక్ యూ బేటా, వెల్కమ్. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి.